అందరికీ నమస్కారం. ఈ కోర గ్రామంలో ఎందుకంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఒక ఆధ్యాత్మిక ప్లేస్గా ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, అమెరికా నుంచి, రష్యా నుంచి, వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఒక టూరిజంగా కూడా డెవలప్ అవుతుంది. ఇంత మంచి ప్రాంతానికి ఏం జరిగిందనేది విషయం ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే దీనికి ఒక దర్యాప్తు తప్ప మనం ఏదైతే చెప్పలేం. ఇలాంటిది సుమారుగా 55,34,000 రూపాయల దగ్గర వీళ్ళకి నష్టం వాటిల్లింది. నేను చూశాను. ఇది ఇంతకు ముందు గతంలో వచ్చాను, శ్రీకృష్ణ ఆశ్రమంకి వచ్చాను, ధర్మస్థానానికి వచ్చాను. ఆయన వచ్చేటప్పుడు నేను చూశాను, ఇదంతా నేను చూసేటప్పటికి చాలా సుందరంగా ఎలా ఉందంటే అంత బాగుండేది. నేను కూడా చూశాను. అలాంటి విషయంలో విగ్రహం అక్కడ చూశాను, గురువుగారి విగ్రహం ఇక్కడ చూశాను, దేవుడి విగ్రహం కూడా ఇక్కడ చూశాను. ఇక్కడ ఇవన్నీ చూసాను. నేను కూడా ఒక గంట ఇక్కడ స్పెండ్ చేసి వచ్చాను. చాలా ఆధ్యాత్మికమైన ప్లేస్ ఇది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, మనమే కాదు, ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా సరే, మీ ఏరియాలో శ్రీకుమ్మం అనే గ్రామం ఉంది. అది అన్ని విధాలు ఆధ్యాత్మికమైన ప్లేసు. హరే కృష్ణ హరే రామ అనే పదంతో చెప్పుకునే ప్లేస్. అలాంటి ప్లేస్ని గర్విస్తున్నాను. ఎందుకంటే మన ఏరియాలో ఇలాంటిది ఉండడం కూడా, ఇలాంటి ప్లేస్ మనకు ఉండడం, ఇక్కడున్న హరే రామ హరే కృష్ణ భక్తులందరూ ఇక్కడికి రావడం, ప్రతి ఆదివారం కూడా ఇక్కడ చూడాలంటే ఒక యాత్రిగా అంటే కొన్ని వేల మంది రావడం. లాస్ట్ టైం నేను ఆదివారం వచ్చాను, ఇలా వెళ్ళడానికి నాకు వెహికల్ కూడా తాగలేదు. అలాంటి ప్లేస్ ఇది. ఇప్పుడు అభివృద్ధి ఉంది. కానీ దీని మీద ఎవరు కొనపడ్డాయో, ఏం పడ్డాయో ఆ దేవుడికి తెలియాలా. తప్పు జరిగిందా లేక స్వయంకృత అపరాధం జరిగిందా ఏమనేది విషయం తెలియదు. అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. దాని ఎంక్వైరీ చేస్తాను. నేను కూడాను కలెక్టర్ గారి దృష్టిలో కూడాను, గౌరవ సీఎం గారి దృష్టిలో కూడా ఇది పెడుతున్నాను. ఎందుకంటే సుమారుగా 56,000 రూపాయలు అంటే 56 లక్షలు అంటే ఇది తక్కువేమి కాదు. దీనికి తగినట్టు వీళ్ళకి తగినట్టు పరిహారం కూడా ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నాను. మీ అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటారంటే అదే కాదు, మా వంతు సాయం కూడా ఇక్కడ ఉన్న నాయకులు కానీ, మా వంతు సాయం కూడా మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిందే కాకుండా మా వంతు సాయం కూడా మేము తెలియజేస్తాం. మేము ఈ రోజు నుంచే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. మా వంతు ఎంత ఫండ్ ఇస్తాం అనేది కూడా ఇప్పుడు మా నాయకులు అందరూ చూసుకొని చెల్లోగా చేసుకొని మేము మీకు కూడా మీ ఫండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క విషయం మీకు చెప్తున్నాను. జరిగింది ఏదైనా సరే ఇది ఇక్కడ మనకి చాలా లాస్ జరిగింది. ఇక్కడ ఇది దైవ నిర్ణయం. మనం ఎవరము కాదు, మన నిర్ణయం కాదు, దైవ నిర్ణయం. ఈ దైవ నిర్ణయంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి తప్పనిసరిగా శిక్షించడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఏదో ఎదృశ్యంగా ఏమైనా జరిగిందంటే మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఏదేమైనా సరే ఈ నష్టపరిహారం మాత్రం దీనికి తగినట్టు పరిష్కార మార్గం అయితే తప్పనిసరిగా చూస్తాను. కలెక్టర్ గారి దృష్టిలో పెడుతున్నాను, గౌరవ మంత్రివర్యుల దృష్టిలో పెడుతున్నాను, లోకేష్ గారి దృష్టిలో పెడుతున్నాను, గౌరవ డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా పెడతాం. తప్పనిసరిగా ఇప్పుడే మేము కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెడతాం. మీరు కూడా అవకాశం చూసుకొని ఒకసారి మీ కలెక్టర్ గారు కూడా కలవండి. నేను అని చేసి చెప్తానని తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా మాకు చెప్తున్నాను ఏంటంటే వివిధ రకాలైన ఆర్టికల్స్ వస్తున్నాయి. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఎవరు వచ్చినా సరే ఈ బాధను మనం తీర్చలేం. కాబట్టి మీరు కూడా చేయి కలిపి ప్రజల్లో అవేర్నెస్ కల్పించి ఇంత మంచి టూరిజం ప్లేస్, ఇంత మంచి ఆధ్యాత్మిక ప్లేస్ ఇలాంటిది మన ఏరియాలో ఉన్న చాలా సంతోషకరం విషయం. కాబట్టి ప్రజలకు అవేర్నెస్ కల్పించి మనం అందరము చేయి కలిపి ఇక్కడ ఉన్న ఈ నష్టపరిహారాన్ని మనం నివారిద్దామని మీ అందరూ తెలియజేసుకుంటూ నమస్కారం. నేను ఒక లక్ష రూపాయలు ఇస్తాను. అందరూ మా నాయకులందరితో కాంటాక్ట్ చేస్తాం. మీకు వీడియో వస్తుంది.